కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ఫిబ్రవరి 7న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పరిశీలించింది. ఈ సందర్భంగా నిర్వహించనున్న పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారని అధికారులు తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, ప్రజావేదిక, రైతులతో ముఖాముఖి కార్యక్రమాలకు అనువైన ప్రదేశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కలిసి పరిశీలించారు. అదే రకంగా మా కర్నూలు అధ్యక్షురాలు గౌరవనీయులు గుడిసె కృష్ణమ్మ గారు, అదే రకంగా జిల్లా నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ఉన్నటువంటి బీజేపీ, జనసేన, అదే రకంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున స్వాగతం పలకడానికి సిద్ధం చేస్తూ ఆ కార్యక్రమాన్ని ఏ రకంగా చేయాలని చెప్పి ఈరోజు ఒక స్ట్రాటజీ, ఒక మీటింగ్ పెట్టుకొని మేమందరం కలవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు చూస్తే మీరు దాదాపుగా రైతు శ్రేయస్సు అన్నప్పుడు మా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించిన రెండు అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టులు. నేను మొన్ననే చెప్పాను, 71 ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలని కేబినెట్ నిర్ణయం చేస్తే దాంట్లో వేదావతి, ఆర్టీఎస్ రైట్ కెనాల్ని 71 ప్రాజెక్టుల్లో ఇబ్బంది పెట్టకుండా ముందుకు తీసుకుపోవాలని చెప్పి గత కేబినెట్లోనే 3-4 నెలల క్రితమే కేబినెట్లో ఆమోదించడం, నిన్న లేక మొన్న అంటే దాదాపు ఒక 3-4 రోజుల క్రితం ఏదైతే రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత క్రమంలో ఉంచుతూ గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేయనటువంటి ఆ ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి రేపు 7వ తేదీ ముఖ్యమంత్రి వర్యులు మరొకసారి మరి రైతాంగానికి మేలు చేసేటువంటి పాసుబుక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం. మేము రానున్నటువంటి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనని దిగ్విజయంగా విజయవంతం చేసి ఇక్కడ మా ఎమ్మిగనూరుకి ముఖ్యమైన ఉద్దేశం, రైతులకు గతంలో రీసర్వే పేరు మీద అనేక ఇబ్బందులు గురి చేసి ఇష్టారాజ్యంగా గట్ల దగ్గర నుంచి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క రైతును కూడా పూర్తిగా ఇబ్బంది పెట్టి వారి ఆస్తులకు, వారికి సంబంధించినటువంటి తాత ముత్తాత సంపాదించిన ఆస్తులకు పాసుబుక్కుల మీద కూడా గత ముఖ్యమంత్రి ఫోటోలు అచ్చు వేసుకున్నటువంటి చరిత్ర నుంచి ఈరోజు ఒక రైతుకు పాసుబుక్కులు రాజముద్రతో ఇవ్వడమే కాకుండా అదే రకంగా డిజిటల్ పాస్బుక్లు ఇస్తూ ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా రైతు వేలిముద్ర ఈకేవైసీ చేసి ఆ పాస్బుక్లు ఇచ్చి ఆ రైతుకు మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని నాంది పలకడానికి ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం కలుగొట్ల గ్రామానికి, ఎమ్మిగనూరు మండలానికి వారు ముఖ్యమంత్రి వారు రావడం జరుగుతుంది. మేమందరం కూడా మా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, ఎన్డీఏ కుటుంబంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరి తరఫున కూడా మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటనకు వేచి ఉన్నాం. 7వ తేదీ ఘన విజయం సాధించే విధంగా ముందుకు పోతాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.